చిన్నప్పుడు కొన్ని కూరలు అస్సలు దిగేవి కాదు. కానీ ఇప్పుడు అవి మన ఫేవరెట్. అలాంటివి మీకేమైనా ఉన్నాయా? నాకైతే 2 ఉన్నాయి. ఒకటి క్యాబేజీ, ఇంకొకటి తోటకూర. మర్చిపోయాను క్యాలీఫ్లవర్ కూడా ఉందండోయ్! పొరపాటున అమ్మ ఎప్పుడైనా తోటకూర వండితే అన్నం తినడమైనా మానేసేదాన్ని కానీ, ఆ కూర ఏసుకుని అన్నం మటికి అస్సలు తినేదాన్ని కాదు. ఫస్ట్ టైమ్ ఈ కూర మా అత్తయ్య వండితే తిన్నాను. నేను 4థ్ క్లాస్‌లో ఉండగా అనుకుంటా. అప్పటినుంచి తోటకూర నా ఫేవరెట్ అయిపోయింది. ఇది కూర కన్నా ఫ్రై చాలా బావుంటుంది. పప్పు కన్నా కూడా నాకు ఫ్రై అంటేనే చాలా ఇష్టం. దీనికి కాంబినేషన్‌లో చారు ఉంటే ఇంకా కుమ్మేయొచ్చనమాట. అత్తయ్య అప్పుడప్పుడు ఎల్లుల్లిపాయలేసి చేస్తది. టేస్ట్ చాలా బావుంటుంది. తోటకూరలో ఎల్లుల్లిపాయలు మగ్గితే ఉంటాయి. ఎల్లుల్లిపాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎక్కడున్నాయా అని ఎతుక్కుని మరీ తినేస్తారు. అంత బావుంటాయి. సరే ముందు ప్రాసెస్ చెప్తా వినండి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఆయిల్ వేసి తాలింపు సరుకులు అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న తోటకూర వేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఒలిచిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉప్పు వేసి 10 నిమిషాలు మగ్గనించి దింపేయడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.